ఈరోజు రండి యెరూషలేము తల్లి అనే అంశంతో పరిశుద్ధ గ్రంథమును అధ్యయనం చేస్తూ కలిసి దేవుని కృపను పంచుకుందాం. యెరూషలేము తల్లి అనే అంశమును అధ్యయనం చేయుటకు ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగేదను. లోకంలోని ప్రజలందరూ వారి భవిష్యత్తు గురించి ఆతృతగా ఉన్నారు. భవిష్యత్తులో నాకు ఏమి జరుగును అని ఆలోచిస్తూ కొన్ని మార్లు ప్రజలు వారి భవిష్యత్తు గురించి జ్యోతిష్యులను లేక భవిష్యత్తు చెప్పువారిని అడుగుతుంటారు. ఎందుకనగా వారు ఆతృతగా ఉంటారు. వారు తమ భవిష్యత్తు గురించి ఆసక్తిగా ఉన్నారు. భవిష్యత్తులో నేను ఏమి కాగలను? నేను గవర్నమెంట్లో ఉద్యోగం పొందినట్లయితే నేను ఏ స్థానంలో ఉండేదను? లేక ఎంత డబ్బును పొందేదను? వారు తమ భవిష్యత్తు గురించి ఇలాంటి విషయాల గురించి తెలుసుకోవాలని కోరుతురు. మీ భవిష్యత్తు గురించి మీకు ఆతృతగా ఉంటుంది కదా? మీ అందరికీ మీ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలని ఉంటుందని నమ్ముచున్నాను. అయితే మనం ఎవరిని అడగవలను? ఒక జ్యోతిష్యుని సంప్రదిస్తే అది మంచిదా? లేక టారెట్ కార్డులను చదివే అవిష్టుల వద్దకు వెళ్ళవలనా? ఎవ్వరు ఏ ఒక్కరూ మనకు మన భవిష్యత్తు గురించి స్పష్టమైన సమాధానం ఇవ్వలేరు. పురాతన రోజులలో దానియేలు సమయంలో నెబుకద్నెజరు అనే బబులోనియా సామ్రాజ్యం యొక్క ఒక రాజు ఉండేవాడు. మరి అతడు ఒక రోజు కల కనెను. ఆ రాజు ఒక కల కని ఉదయకాలమున లేచెను. ఆ రాత్రి ముందు అతడు ఒక వింతైన కల కనెనని అతడు భావించెను. కానీ అతడు దాన్ని గుర్తించుకోలేకపోయాడు. కాబట్టి సామ్రాజ్యం నిర్వహించుటకు అతడు సంప్రదించే జ్యోతిష్యులకు, ఇంద్రజాలికులకు మరియు సోదెగాండ్రకు ఆజ్ఞాపించి ఆ రాత్రికి ముందు తన కల గురించి అడిగాను. అతడేమి కలగనెను? ఆ ప్రశ్న ఇదే. ఎందుకనగా వారు ఎల్లప్పుడూ ఆ సామ్రాజ్యం యొక్క భవిష్యత్తును ఊహించి చెప్పాను. భవిష్యత్తును చూసేందుకు వారు శక్తి కలిగి ఉండినట్లయితే గతం యొక్క విషయాలను చెప్పుటకు వారికి సులభంగా ఉండేది. అందుకని రాజు వారందరికీ ఆజ్ఞాపించెను. రాజు వారందరినీ ప్రోగు చేసెను. మరి సోదెగాండ్రతో, నేను చివరి రాత్రి కలగన్నాను, కానీ దాన్ని మరిచిపోయాను. కాబట్టి నాకు ఆ కలను తెలియజేయము అని అడిగాను. రాజు వారిని అడిగినప్పుడు వారు సమాధానం ఇవ్వగలిగారా? వారిలో ఎవ్వరూ సమాధానం ఇవ్వలేకపోయారు. వారు భవిష్యత్తును ఎరిగిన వారిగా సమర్థించుకునేవారు, అనగా ఇంకా జరగని విషయాలు. కానీ అవి గతంలో జరిగిన విషయాలను వారు తెలుసుకోలేనివి. వారికి భవిష్యత్తును ముందే చూసే శక్తి కలిగి ఉండటం అంత అబద్ధమని తప్పని నిరూపించబడుతుంది. ఏమైనా దానియేలు ప్రవక్త ద్వారా దేవుడు వారికి కళ గురించి మాత్రమే కాక దాని వివరణను కూడా తెలియజేసెను. అది ఎంత అద్భుతంగా ఉండెను. అయితే మన భవిష్యత్తు గురించి మనం ఎవరిని అడగవలెను? ఉదాహరణకు, మీరు మీ భవిష్యత్తు గురించి ఆతృతగా ఉన్నప్పుడు మీ ముందు ఒక తెలియని వ్యక్తి ప్రత్యక్షమై మీరు ఒక గొప్ప వ్యక్తి అవుతారు. మీరు ప్రస్తుతం ఒక కష్టకాలాన్ని కలిగి ఉన్నప్పటికీ మీరు త్వరలోనే గొప్ప వ్యక్తిని కలుస్తారు. మరి అతన్ని కలిసిన తర్వాత నిజంగా వైభవంగా ఉండే ఒక పూర్తి భిన్నమైన జీవితంను జీవిస్తారు. కాబట్టి దయచేసి ఓపికగా ఉండండి మరియు మీ ప్రస్తుత బాధను, వేదనను, ఒంటరితనము మరియు శ్రమలను సహించండి. మీరు ఒక గొప్ప వ్యక్తి యొక్క బిడ్డగా మారెదరు. మరియు అప్పుడు ఆ తెలియని వ్యక్తి అదృశ్యమగును. ఆ క్షణం నుండి మీరెలా భావించెదరు? మీ హృదయం ఎంతో అల్లాడును కదా? మీరు సంతోషంతో ఉప్పొంగిపోరా? మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టినను ఇది ఏమీ కానిది, నేను ఒక గొప్ప వ్యక్తిగా మారెదను, వేచి చూడండి అని ఆలోచిస్తూ మీరు దాన్ని పట్టించుకొనక ఆశతో, కలలతో మరి ఊహలతో నిండి ఉంటారు. ఎవరలా చెప్పారు? ఈ విధమైన విషయం మనకు ఎవరు అనుమతించారు? ఈ విధమైన విషయాలను దేవుడే మనకు అనుమతించారు. భవిష్యత్తు చెప్పువాడు కానీ, లేక మాంత్రికుడు కానీ, లేక ఎవరైనా కానీ చేయలేరు. కానీ మన భవిష్యత్తును ఖచ్చితంగా ఎరిగి ఉన్న దేవుడే
మన భవిష్యత్తులో జరగబోయే విషయాలను మనకు తెలియజేయను. 우리가 మనం గొప్ప వ్యక్తి యొక్క పిల్లలమని ఆయన మనకు తెలియజేశారు. 직경이 మనం 12,760 కిలోమీటర్ల వ్యాసం మాత్రమే కలిగి ఉన్న 지구 별 చిన్న భూగ్రహంపై జీవించే ప్రాణులము కాదు. 끝도 없고 청량할 수도 없는 그 కానీ అంతు లేని మరియు కొలవలేని విశ్వమును సృష్టించిన మరియు సమస్త విశ్వమును నిర్వహించే వారి యొక్క వారసులము. 분의 유업자들. 자, 그래서 కాబట్టి ఈరోజు రండి మనం దేవుడు ఎందుకని తల్లి అయిన దేవుని యొక్క ఉనికిని గ్రహించవాలని చెప్పారో అధ్యయనం చేద్దాం. 그 내용을 రండి పరిశుద్ధ గ్రంథం ద్వారా కనుగొనుటకు సమయం తీసుకుందాం. 가져보도록 하겠습니다. 호세아 రండి హోషేయ 6వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. 오라 మనము యెహోవా యొద్దకు మరలుదము రండి. ఆయన మనలను చీల్చివేసెను, ఆయన్ని మనల్ని స్వస్థపరచును, ఆయన మనల్ని కొట్టెను, ఆయన్ని మనల్ని బాగు చేయును. 참여 주실 것입니다. 2 దినములైన తర్వాత ఆయన మనల్ని బ్రతికించును. మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనల్ని స్థిరపరచును. మనం ఎవరిని గుర్తించవలెను? దేవుని గూర్చిన జ్ఞానం సంపాదించుకుందాం రండి 다시 말하면 అని ఇది సెలవిస్తుంది. 하나님을 아는 ఆయనను గుర్తిద్దాం, కానీ ఎలా? ఆయన గూర్చిన జ్ఞానం సంపాదించుకుందాం రండి. మనం కృషి చేయనట్లయితే దేవుని తెలుసుకోలేము. మనం దేవుని గూర్చిన జ్ఞానమును తెలుసుకోవలెను. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. 비와 같이 వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము, 인애를 원하고 కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానం నాకిష్టమైనది. దేవుడు మనలను ఆయనకు అనేక ఆరాధనలు చెల్లించనిచ్చే బదులుగా, లేక మతపరమైన కార్యకలాపాలు చేపట్టనిచ్చే బదులుగా ఆయన మనల్ని గుర్తించాలని కోరుచున్నారని హోషేయ ప్రవక్త చెప్పాను. 자, 그렇다면 ఈనాడు 오늘날 ఈ లోకంలో లెక్కలేనన్ని సంఘాలు ఉన్నాయి. సంఘాలన్నీ ఒకే విధమైన సిద్ధాంతంపై వాదించును. 공통된 교리가 하나 있습니다. వారు 모든 교회가 దేవుడు ఒక్కడే అని చెప్పుదురు. 하나님은 한 분이시다. అన్ని సంఘాలలో 얘기를 하고 있습니다. ఇది సాధారణ 그 సిద్ధాంతం. 교리만큼은 공통입니다. ఏమైనా దేవుని సంఘం సంగతి ఏమిటి? 그러니까 어떻습니까? మనం ఖచ్చితంగా దేవుడు ఒక్కడే కాదు అని అంటాం. ఇది వింతనేది కదా? 하지 않습니까? కాబట్టి మనం మొదటగా దేవుని చిత్తమును గ్రహించవలసిన అవసరం ఉన్నది. 있습니다. రండి గలతీయులు 4వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. 말씀 함께 보도록 하겠습니다. సహోదరులారా, 형제들아, మనమును ఇస్సాకు వలె 이삭과 같이 వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. మనం వాగ్దానపు పిల్లలమని పరిశుద్ధ గ్రంథం సెలవిచ్చుచున్నది. దురదృష్టవశాత్తు ఏమైనా 자, 그렇다면 ప్రతి ఒక్కరూ వాగ్దానపు పిల్లలు కాలేరు. 다 약속의 자녀가 되는 것이 아닙니다. అయితే 과연 이삭과 ఇస్సాకు 같이 వలె 하나님께로 దేవుని నుండి వాగ్దానం పొందుకునే వారు ఎవరు? 먼저는 మొదటగా 하나님의 그 약속이 రండి దేవుని యొక్క వాగ్దానం ఏమిటో అధ్యయనం చేద్దాం. 자, 요한일서 రండి మొదటి యోహాను 2వ అధ్యాయము 25వ వచనం 오절의 చూద్దాం. 말씀 함께 보도록 하겠습니다. నిత్య జీవము అనుగ్రహించునన్నదియే 하신 약속이 이것이 ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. 생명이라 하고 있습니다. 자, 그렇다면 అయితే 문제는 సమస్య అనగా మనమెలా నిత్య జీవును పొందగలము? 누구를 통해서 మరియు అది మనకి ఎవరు ఇచ్చును? 누구를 통해서 우리에게 주어지는가? దేవుడు దీనిని అపోస్తుడైన యోహాను యొక్క దర్శనం ద్వారా చూపించారు. 계시 가운데서 రండి ప్రకటన 4వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. 11절의 말씀 보도록 합니다. 우리 주 하나님 ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, 합당하오니 주 దానిని బట్టి సృష్టింపబడెను గనుక. 지으셨더라 하고 있습니다. దేవుడు సమస్త విషయాలను సృష్టించారు. మరియు ఎవరి చిత్తం ద్వారా? దేవుడు సమస్తం సృష్టించెను, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, 우리 주의 뜻대로 있어 దానిని బట్టి సృష్టింపబడెను. 받았나이다 하더라 하고 있습니다. 자, 그렇다면 ఇప్పుడు రండి సమస్తమును దేవుడు సృష్టించారనే విషయానికి జీవమును కలిపి ఆలోచిద్దాం. 하나님 సమస్త జీవరాశులన్నీ జీవం ఎలా పొందుకోనునో మనం జాగ్రత్తగా గమనించవలసిన అవసరం ఉన్నది. 부여받게 되는가? వారు ఈ జీవమును ఎవరి నుండి పొందుకుంటారు? 되어지게 되는가? 이 문제를 한번 మనం దీని గురించి ఆలోచించవలెను. 하나님이 지으신 దేవుడు సృష్టించిన మన భూగ్రహంపై 하늘을 ఆకాశములు ఎగిరే పక్షులు, సముద్రములు ఈదే చేపలు మరియు 물고기들 నేలపై పరిగెత్తే జంతువులు ఉన్నాయి. 다니는 짐승들도 있습니다. ఆకాశంలోని పక్షులు జీవం ఎలా పొందుకును? 생명을 어떻게 부여받습니까? ఎవరి నుండి? 누구를 통해서 తమ తల్లుల నుండి అవి జీవమును పొందుకును. 물려받지 않습니까?
సముద్రంలోని చేపల సంగతి ఏమిటి? 역시 వాటికి కూడా వాటి తల్లుల ద్వారా జీవం ఇవ్వబడను. 것이 이루어지게 됩니다. 또 నేలపై పరిగెత్తే జంతువుల సంగతి ఏమిటి? 어떻습니까? 짐승 అవి 역시도 కూడా తమ తల్లుల నుండి జీవమును పొందుకును. 부여받습니다. మానవుల సంగతి ఏమిటి? 사람도 ఎందుకనగా మానవులందరూ కూడా దేవుని చేత సృష్టింపబడెను. మనకు మన తల్లుల ద్వారా జీవం ఇవ్వబడును. 그렇다면 ఎవరి చిత్తము ద్వారా దేవుడు సమస్తము సృష్టించెను? 만물을 지으실 때 దేవుని చిత్తము ద్వారా. 뜻을 가지고 지으셨다고요. 주의 뜻. సమస్తము దేవుని చిత్తము ద్వారా సృష్టింపబడెను. దానిని బట్టియే ఉండెను. 그렇다면 하나님께서 అయితే సమస్త జీవరాశులు తమ తల్లుల నుండి జీవం పొందుకునేలా చేయటంలో దేవుని చిత్తం ఏమిటి? 이유가 어디 있느냐 이겁니다. 만물을 దేవుని యొక్క చిత్తములో 그 ఒక తండ్రి ఒక బిడ్డకు జన్మనివ్వలేడు. 왜 아버지가 ఎందుకలా? 자식을 못 낳습니까? దేవుని యొక్క శక్తితో సమస్తము సాధ్యమే కదా. 않습니까? తండ్రులు జీవం ఇచ్చేలా దేవుడు చేయగలరు. 이를 통해서 కానీ ఆయన ఎందుకు తల్లులను జీవం ఇచ్చేలా చేశారు? అందులో దేవుని యొక్క నిర్దేశమైన చిత్తం కలదు. 어떤 뜻으로 రండి ఆది కాండం 1:26 వద్దకు వెళ్ళి అలా చేసిన దేవుని చిత్తమును కనుక్కుందాం. 하겠습니다. దేవుడు 가라사대 우리의 మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదమని పలికెను. 사람을 만들자고 했습니다. తనని తాను మన అని సూచించుకున్న దేవుడు నరుని సృజించనని పరిశుద్ధ గ్రంథం సాక్ష్యమిచ్చుచున్నది. 생각하고 있습니다. 우리 కొరియా, ఫ్రెంచి, జర్మన్, ఇంగ్లీష్ మరియు స్పానిష్లో వ్రాయబడిన పరిశుద్ధ గ్రంథపు వర్షన్లన్నీ 스페인어 성경 ఒకేలా వ్రాయబడ్డాయి. 다 그렇게 다 되어 있습니다. పరిశుద్ధ గ్రంథం అలా సెలవిస్తున్నది. 왜한분 하나 కానీ సంఘాలు ఎందుకని ప్రజలకు ఒక్క దేవుడే నరుని సృజించరని బోధించును? 잘못된 것입니다. ఇది చాలా తప్పు. 26절에 다시 봅니다. రండి 26 కొనసాగిద్దాం. 우리의 형상을 దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. 그로 바다의 고기와 వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను. 누구와 누구를 ఎవరిని సృజించెను? 남자와 స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు కేవలం దేవుని స్వరూపంలోనే వారిని సృష్టించారు. 창조를 했는데 మరియు పురుషుడు మరియు స్త్రీ సృష్టింపబడెను. 남자가 나왔고 여자가 창조되었습니다. ఎవరి స్వరూపంలో దేవుడు నన్ను సృజించెను? 창조했을까요? దేవుని యొక్క పురుష స్వరూపం ప్రకారం సృష్టింపబడిన దేవుని యొక్క కార్యమే ఆ నరుడు. స్త్రీ సంగతి ఏమిటి? 여성의 దేవుని యొక్క స్త్రీ స్వరూపము ప్రకారంగానే దేవుడు స్త్రీని సృజించటం నిశ్చయము కదా. 그렇다면 దేవుని యొక్క పురుష స్వరూపమును మానవాళి అంతా ఏమని పిలిచును? 인생이 뭐라고 부르고 있습니까? వారు ఆయనను 하늘에 계신 పరలోకమందున్న మా తండ్రి అని పిలుస్తారు. అయితే సహజంగానే 여성의 형상을 지니신 하나님은 దేవుని యొక్క స్త్రీ స్వరూపం మనకు ఎవరు? 무엇이 되어야 됩니까? 이 문제를 하나님께서 మనకది తెలియజేయుటకు 뜻을 두고 마음 మనకది తెలియజేయుటకు దేవుడు సమస్తమును తన చిత్తము చేత సృజించెను. మరి ఆయన సమస్త జీవరాశులకు జీవమునిచ్చినప్పుడు దాన్ని తల్లుల ద్వారా మాత్రమే ఇచ్చును. 어머니 모태가 없으면 మన తల్లి యొక్క గర్భంలో ఉండనట్లయితే 코도 మన కన్నులు, చెవులు, ముక్కు, నోరు, చేతివేళ్లు మరియు కాలివేలు సృష్టింపబడేవి కావు. 어머니가 존재하지 않는다면 తల్లి లేకుండా 여러분들은 존재할 수가 없죠. మనం ఉనికిలో ఉండలేము. 하나님께서 왜 이렇게 దేవుడు ఎందుకు ఇలా సమస్త విషయాలను సృష్టించారు? 하나님을 알아야 될 ఇది మనం తెలుసుకోవలసిన అతి ముఖ్యమైన విషయం. 부분이 కాబట్టి మనం దేవుని గురించిన జ్ఞానము సంపాదించుకోవాలని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. 있는 모든 것은 హెబ్రీలు గ్రంథం ప్రకారం ఈ భూమిపై గల విషయాలు పరలోకమందున్న వాటికి ఛాయ మరియు మాదిరి వంటిది. ఈ భూమిపై శారీరక తండ్రులు మరియు తల్లులు ఉన్నట్లుగానే పరలోకములో ఖచ్చితంగా ఎవరు ఉండవలెను? తండ్రి అయిన దేవుడు మరియు తల్లి అయిన దేవుడు ఖచ్చితంగా ఉండవలెను. 오늘날 అయినప్పటికీ 창세기 1장에 అనేక సంఘాలు ఆది కాండపు 1వ వాక్యములను నిర్లక్ష్యపరిచి దేవుడు ఒక్కడే అని వాదించుదురు. 하니까 వారు అలా చెప్పడానికి గల కారణం ఏమిటి? 에베소 4장 5절의 말씀 보시면 ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, దేవుడు ఒక్కడే అంటూ 세례도 하나요. ఎఫెసీయుల 4:5 వాక్యములు సెలవీయడం వలన 이 얘기만 들으면 మీరు ఈ వచనం చదివినప్పుడు తికమక పడ్డారా? 하나님은 하나라고 했는데 ఓ, 둘이라고 할까 말이죠. పరిశుద్ధ గ్రంథం దేవుడు ఒక్కడేనని సెలవిస్తుంది. కానీ వారెందుకు దేవుడు ఇద్దరని చెప్పుచున్నారు అని మీరు ఆలోచించవచ్చు. తరువాతి భాగం చాలా ముఖ్యమైనది. 맞죠. దేవుడు ఒక్కడే మరియు ఎవరు? అందరికీ తండ్రి అయిన దేవుడు. 아버지는 한 분. అవును, తండ్రి ఒక్కడే. 그렇지 않습니까?
దేవుడు ఇద్దరని మనం బోధిస్తాము, కానీ ఆ తండ్రి ఒక్కడే. నిజమే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే, సందేహమే లేదు. 여성의 ఏమైనా 신 어머니 하나님. తండ్రి అయిన దేవుడు మాత్రమే కాక 그래서 స్త్రీ స్వరూపము గల తల్లి అయిన దేవుడు కూడా ఉన్నారు. 사람의 어떤 생각 పరిశుద్ధ గ్రంథం యొక్క 66 గ్రంథాలలోని ప్రతి వాక్యము మనుషుల యొక్క ఆలోచనలు మరియు జ్ఞానము చేత కాక దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ చేత నమోదు కాబడెను. 우리가 그대로 కాబట్టి మనం దీనిని ఉన్నది ఉన్నట్లుగా నమ్మవలెను. 그것이 곧 지혜가 아니겠습니까? అదే జ్ఞానము. 그렇다면 ఎఫెసీయులు 4장에는 4వ అధ్యాయములో వ్రాయబడినట్లుగా 하나님이 한 분이시다는 것과 అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని మరియు దేవుడు ఒక్కడే అని చెప్పుటలో భేదమున్నది. 아버지 하나님이 한 తండ్రి అయిన దేవుడు ఒక్కడేనా అని మనల్ని అడిగినట్లయితే మనం తప్పక ఆమెనని సమాధానం ఇవ్వవలెను. ఏమైనా దేవుడు ఒక్కడేనా అని అడిగినట్లయితే లేదని సమాధానం ఇవ్వవలెను. 아버지 하나님은 한 분 맞습니다. నిజానికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే, కానీ దేవుడు ఇద్దరు ఉన్నారు. తండ్రి అయిన దేవుడు మరియు ఎవరు? 어머니 하나님이 తల్లి అయిన దేవుడు నిజంగా ఉన్నారు. 우리 하나님께서는 이 성경 పరిశుద్ధ గ్రంథం యొక్క 66 గ్రంథాల ద్వారా మానవాళి అంతా ఈ సత్యమును అర్థం చేసుకొనుటకు 올바르게 인식시키 దేవుడు 2 మాదిరిలను చేశారు. 세우셨습니다. 어떤 모델을 ఆ ఇద్దరు మాదిరిలు 아담이라는 모델과 ఆదం మరియు హవ్వ. 세웠습니다. 왜냐하면 아담과 하와가 ఆదాము మరియు హవ్వ అనగా దేవుని యొక్క స్వరూపంలో సృష్టించబడిన మొదటి మానవులు. 자, 그렇다면 దేవుడు సమస్తమును తన చిత్తం ద్వారా సృష్టించారని వ్రాయబడి ఉన్నందున 아담은 무슨 뜻을 두고 ఆదామును సృష్టించుటలో మరియు 어떤 이유 때문에 హవ్వను సృష్టించుటలో దేవుని యొక్క చిత్తము ఉన్నది. రండి రోమ 5వ అధ్యాయం 14వ వచనం వద్దకు వెళ్ళి మొదటగా ఆదాము గురించి ఆలోచిద్దాం. 그러나 ఆయనను 아담부터 모세까지 ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణం మేలెను. 노릇하였나니 ఆదాము 누구를 펴 ఎవరికి గుర్తై ఉండెను? 오실 자는 누굽니까? రాబోయే వారు ఎవరు? 예, 아멘 주 예수여 오시옵소서. ప్రకటన 22వ అధ్యాయం యొక్క చివరి భాగములో ఇలా వ్రాయబడెను, ఆమేన్, ప్రభువైన యేసు రమ్ము. 으로 되어 있습니다. కాబట్టి రాబోయే వారనగా యేసును సూచించును. 예수님을 అయితే 표상하는 인물이요. ఆదామనగా యేసును సూచించే వ్యక్తి 우리와의 그 관계. మరియు యేసు అనగా మన ఆత్మలకు తండ్రి. 그럼 아담을 하나님께서 దేవుడు ఆదం మరియు హవ్వను సృష్టించుటకు గల కారణమనగా 창조적인 하나님. ఆయన మనకు దేవుని యొక్క పురుష స్వరూపమైన తండ్రి దేవుడి గురించి బోధించాలని కోరుచున్నారు. అయితే దేవుడు ఎందుకు ఆదాము యొక్క భార్య అయిన హవ్వను సృష్టించారు? ఆమె ఎవరిని సూచిస్తుంది? 하셨는가? 창세기 3장 19절에 보시면 రండి ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. 식물을 먹고 నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కాచి ఆహారము తిందువు. ఏలెనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పెను. 아담이 그 ఆదము తన భార్యకు హవ్వాని పేరు పెట్టెను. 그는 ఏలెనగా ఆమె ఏమిటి? 뭐가 되었다고요? 어머니가 되었. జీవము గల ప్రతి వానికిని తల్లి. 하와의 뜻은 హవ్వ అనే పేరుకు అర్థం ఏమిటి? 생명이라는 이와 같은 ఆదాం మరియు ఆయన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను, అనగా జీవం అనే అర్థం కలిగి ఉన్నది. 모든 인류 인생 మరి యొక్క మాటలలో సర్వ మానవాళికి తల్లి అయిన దేవుని ద్వారా మాత్రమే నిత్య జీవం ఇవ్వబడునని అర్థం. 지게 된다는 것을 ఇది సరైనది కదా? 알겠습니까? 예. 아버지 하나님의 존재를 తండ్రి అయిన దేవుడి యొక్క ఉనికిని మనకు తెలియజేయుటకే 그래서 창조하셨고 దేవుడు ఆదామును సృష్టించెను. 하와는 మరియు తల్లి అయిన దేవుని యొక్క ఉనికిని మనకు తెలియజేయుటకే 위해서 దేవుడు హవ్వను సృష్టించెను. 오셨던 것입니다. 예. 그러니 성경에는 కాబట్టి సమస్త ప్రాణులు 지으실 때 뜻 దేవుని యొక్క చిత్తము చేత సృష్టింపబడినని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. 그 하와의 존재가 హవ్వ యొక్క ప్రత్యక్షత సమయానికి వచ్చినట్లయితే 요한복음에서는 యోహాను సువార్త దాని వివరంగా చెప్పాను. 요한복음 6장 30. రండి యోహాను 6వ అధ్యాయము 39వ వచనం చూద్దాం. 이의 뜻을 행하려 함이라. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో 뜻은 내게 నేనేమీ పొగొట్టుకొనక 내가 하나도 잃어버리지 않냐. అంత్య దినమున దాని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. 이것이라고 했습니다. 마지막 날에 살린다라고 하는 것은 అంత్య దినమున లేపేదను అని చెప్పడం ద్వారా ఆయన యొక్క ఉద్దేశం ఏమిటి? 생명을 주겠다는 మృతులైన వారికి ఆయన ఏమి ఇచ్చును? 그렇다면 왜 예수 అనగా ఆయన వారికి జీవం ఇచ్చునని అర్థం. 하신 하나님을 2000 సంవత్సరాల క్రితం 왜 యేసు భూమిపైకి సర్వశక్తి గల దేవునిగా వచ్చారు. 하신 이유가 무엇일까? అయితే ఆ సమయంలో కాక అంత్య దినమున ఆయన వారికి జీవం ఇచ్చుట గల కారణం ఏమిటి? 중요한 대목이라고 볼 수. దేవుణ్ణి తెలుసుకొనుటలో ఇది ఒక చాలా ముఖ్యమైన విషయము. 40절의 말씀 보시면 40వ వచనములో ఇలా వ్రాయబడిను, 아버지의 뜻은 కుమారుని చూచి 믿는 자마다 ఆయనది విశ్వాసముచు ప్రతి వాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము. 다시 살릴 것이. అంత్య దినమున నేను వారిని లేపుదును. 역시 마지막 ఆయన తన ప్రజలను అంత్య దినమందు లేపునని చెప్పబడినది. 사람들을
그때 ఆ సమయంలో తనని నమ్మిన వారందరికీ యేసు నిత్యజీవం అనుగ్రహించి కాపాడగలిగేవారు. 살리겠다고 했는데 కానీ ఆయన ఎందుకని వారిని అంత్యదినమందు రక్షించనని చెప్పారు? ఆయన వారిని ఇప్పుడైనా రక్షిస్తారని కాక అంత్యదినమందు రక్షించదనని ఎందుకు చెప్పాను? ఆయన పదే పదే అలా చెప్పారు. రండి 44వ వచనం వద్దకు వెళ్దాం. నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాలేడు. 오는 그를 ఎప్పుడు లేపుదును? 언제 살리겠다고요? అంత్యదినమున. 마지막에 다시 살리겠다 하고 యేసు వారిని అంత్యదినమందు లేపేదనని పదే పదే చెప్పారు. ఆయన 3 మార్లు నేను అతనిని అంత్యదినమందు లేపేదనంటూ అదే వాక్యాలు చెప్పారు. 3 మార్లు సరిపోతుంది కానీ ఆయన మరలా చెప్పారు. 내 54వ వచనం. 내 피를 마시 నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు. 내가 그를 ఏమిటి? 한다고요? అంత్యదినమున నిన్ను వాణ్ణి లేపుదును. 네 번씩이나 ఇప్పుడు 4వసారి ఆయన వారిని అంత్యదినమందు లేపెదనని చెప్పారు. 한 내용을 ఈసారి ఆయన అలాంటి ముఖ్యమైన విషయాన్ని చాటించారు. 그렇다면 하나님의 약속 అలా అయినట్లయితే నిత్యజీవం అనే దేవుని వాగ్దానము 영생이라는 것이 అంత్యదినముతో ఎందుకు సంబంధం కలిగి ఉన్నది? 관련이 있는가? 자, 왜 이렇게 하나님 రండి, దేవుడు దీనిని ముందే ఎందుకు చెప్పారు? 그 답을 కారణంను కనుగొందాం. 요한계시록 19장 రండి, ప్రకటన 19వ అధ్యాయం 7వ వచనం వద్దకు వెళ్దాం. 즐거워하고 크게 기뻐하여 ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది. 이르렀고 아까 గొర్రెపిల్ల ఎవరిని సూచిస్తుంది? 예수님 యేసుక్రీస్తును. 예수님은 예수님이로되 గొర్రెపిల్ల అనగా యేసు. కానీ ఇది మొదటిసారి వచ్చిన యేసు కాదు. 그 뒤에 보면 아내와 ఎందుకనగా ఈ యేసు తన భార్యతో వివాహ వేడుకను కలిగినుటకు ప్రత్యక్ష మగుదురని తర్వాతి వచనాలు సెలవిస్తున్నాయి. ఇది మొదటిసారి వచ్చిన యేసు గురించి కాదు. అయితే ఎవరు రాబోయేవారు? 그럼 아담과 రెండవసారి వచ్చే యేసు 아버지 어머니 ఆదం మరియు హవ్వ ద్వారా తండ్రి మరియు తల్లి యొక్క ఉనికి వివరించబడును. 재림 예수님에 대한 표상이라면 ఆదాము రాబో వారికి అనగా రెండవసారి వచ్చి యేసుకు సూచనగా ఉన్నట్లయితే ఆయన యొక్క భార్య అయిన హవ్వ ఖచ్చితంగా ఉన్నట్లుగా 있어야 됩니까? 없어도 됩니까? గొర్రెపిల్ల యొక్క భార్య కూడా ఉండవలెను కదా. ఆమె తప్పక ఉండవలెను. 7절에 가서 계속 한번 보고 రండి, 7వ వచనంలో ఆ భార్య ఎవరో కనుక్కుందాం. 기뻐하여 그에게 ఆయనను స్తుతించుడి, 어린 양의 혼인 기약이 గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. ఎవరు సిద్ధపడి ఉన్నారు? 그 아내가 준비가 됐다. ఆ భార్య తనని తాను సిద్ధపరచుకొని ఉన్నదని వ్రాయబడెను. 그에게 허락하사 8వ వచనం. 깨끗한 మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. 천사가 말하기 9వ వచనం. 기록하라. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పెను, గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. 또 내게 말하되 మరియు ఈ మాటలు 참된 말씀 దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. 양의 아내가 있다는 것이 하나님의 참된 గొర్రెపిల్ల యొక్క భార్య ఉన్నారనే నిజము 양의 혼인 잔치에 దేవుని యొక్క నిజమైన వాక్యములు. 있다는 것이 మరియు గొర్రెపిల్ల యొక్క వివాహమునకు పిలువబడిన వారు ధన్యులు అనే వాక్యం కూడా 어린 양의 దేవుని యొక్క వాక్యములే. 청함을 అలా అయితే గొర్రెపిల్ల యొక్క వివాహమునకు మీరు మరియు నేను పిలువబడ్డాం. 22장 మీరు ఇది అంగీకరిస్తున్నారా? 보면 మత్తయి 22వ అధ్యాయంలోని పరలోక పెళ్లి విందు యొక్క ఉపమానం ప్రకారంగా 등장하는 పిలువబడిన వారు మరియు ఏర్పరచబడిన వారు ప్రత్యక్షమగుదురు. 청함 అలా అయితే ఇక్కడ ప్రత్యక్షమయ్యే పెళ్లి కుమార్తె ఎవరు? 님이시고 పిలువబడిన వారు మనమే. మరి గొర్రెపిల్ల అనగా రెండవసారి వచ్చు యేసు. 예수 అయితే పెళ్లి కుమార్తె ఎవరు? 본다면 우리의 త్రియేక దేవుని యొక్క కాంతిలో యేసుక్రీస్తు మన తండ్రి అయిన దేవుడు. 아내 보고 우리가 뭐라고 అయితే తండ్రి అయిన దేవుని యొక్క భార్యను మనం ఏమని పిలవాలి? 어머니십니다. ఆమె మనకు నిత్య తల్లి. 그럼 그 내용에 대해서 ఈ నిజం గురించి 요한에게 하나님께서 రండి, ప్రకటన 21వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. మరియు అపోస్తుడైన యోహానుకు దేవుడు ఏ దర్శనం చూపించారో చూద్దాం. 7 대접을 가지고 마지막 అంతటా ఆ కడపట్టి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, 내가 신부고 ఇటు రమ్ము, పెళ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపేదనని నాతో చెప్పి ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీద కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. దూత అతనికి ఏమి చూపించెను? 산으로 올라가서 అతడు పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమును అతనికి చూపించెను. 자, 이 예루살렘은 ఈ యెరూషలేమును చూపించుటలో దేవుని యొక్క చిత్తమేమిటి? ఇప్పటి నుండి రండి దీని గురించిన సమాధానమును కనుగొందాం. రండి గలతీయులు 4వ అధ్యాయం వద్దకు వెళ్దాం. 4장 4వ అధ్యాయము 26వ వచనం. 오직 위에 있는 అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. 그러니까 우리와의 관계가 어떤 దీనివల్ల మనం యెరూషలేముతో ఏ సంబంధం కలిగి ఉన్నాము? ఆమె మనకు తల్లి అని చెప్పబడెను. 전 세계 모 లోకమంతటా గల పరిశుద్ధ గ్రంథాలన్నీ ఒకే విధమైన నమోదులను కలిగి ఉన్నాయి. 위에 있는 అయితే
పైన యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి అని వ్రాయబడెను. 그렇다면 ఇప్పుడు 우리에게 మనం తల్లి అయిన దేవుడిని కలిగి ఉన్నామా లేదా? మనం ఖచ్చితంగా మన తల్లిని కలిగి ఉన్నాం. 계속해서 రండి 27వ వచనం కూడా చూద్దాం. 기록 ఇందుకు 잉태치 못한 자여 కరణి గొడ్రాలా సంతోషించుము, 그렇지 못한 자여 소리 질러 외치 ప్రసవేదన పడినదానా 홀로 사는 자의 자녀가 బిగ్గరగా కేకలు వేయము. 자의 자녀보다 많음이라 하였으니 ఏలైనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది. సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. 어머니로 말미암아 ఇస్సాకు వలె మనం తల్లి ద్వారా వాగ్దానపు పిల్లలము. 29వ వచనం. 그러나 그때의 육체를 అప్పుడు శరీరమును బట్టి పుట్టిన వాడు 난 자를 핍박한 것 같이 ఆత్మను బట్టి పుట్టిన వారిని ఎలాగ హింస పెట్టెనో ఇప్పుడును అలాగే జరుగుచున్నది. 계집 ఇందుని గూర్చి లేఖనం ఏమి చెప్పుచున్నది? 계집 종야 దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము. 유업을 얻지 దాసి కుమారుడు స్వతంత్రాలి కుమారునితో పాటు వారసుడై ఉన్నాడు. 자녀가 아니요 자유하는 కాగా సహోదరులారా, మనం ఎవరము? మనము స్వతంత్రాలి కుమారులమే గాని 하는 여자의 자녀면 దాసి కుమారులము కాము. 그 여자 మనం స్వతంత్రాలి యొక్క పిల్లలమైతే తన పిల్లలుగా మనం ఆమెను ఏమని పిలవాలి? 마들 우리의 어머니시죠. మన తల్లి. 그런즉 형제들아 우리는 కాగా సహోదరులారా, 자유하는 మనం స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులము కాము. 계속해서 పరిశుద్ధ గ్రంథం యొక్క 66 గ్రంథాలన్నీ తల్లిపై మరలా ఎందుకు దృష్టి పెట్టెను? 이유가 어디 있겠습니까? 그 이유는 요한계시록 20 కారణము పరిశుద్ధ గ్రంథం యొక్క చివరి పేజీలో ప్రకటన 22 అధ్యాయంలో కనుగొనబడెను. ప్రకటన 22 అధ్యాయం 17వ వచనం. 가 말씀하시. ఆత్మయు పెండ్లి కుమార్తెయు. 자 여러분 요한계시록은 누가 ప్రకటన గ్రంథం విషయానికి వచ్చినట్లయితే ఎవరు ఎవరికి దాన్ని చూపించెను? యేసు దాన్ని పద్మాసు ద్వీపంపై అపోస్తుడైన యోహానుకు చూపించెను. 진실무망하신 참 దేవుని యొక్క నిజమైన సాక్ష్యము అపోస్తుడైన యోహానుకి ఇవ్వబడెను. 성령과 신부께서 ఆ వాక్యములను పలుకుచున్న ఆత్మ మరియు పెళ్లి కుమార్తెను యోహాను చూచెను. 그 성령님은 누구셨습니까? ఆత్మ ఎవరు? 아버지 하나님이시고 ఆత్మనగా తండ్రి అయిన దేవుడు. 신부이신 누가 옆에 మరి మన తండ్రి యొక్క భార్యగా ఆయన ప్రక్కన ఎవరు ఉండెను? 계셨습니까? వారు ఏమి చేయుచున్నారు? 계시는 것을 వారు మాట్లాడటం యోహాను చూచెను. 2000년 전 2000 సంవత్సరాల క్రితం 계시 가운데 పద్మాసు ద్వీపంపై దర్శనములో వారు మాట్లాడటం యోహాను చూచెను. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. యోహాను దాన్ని స్పష్టంగా వినెను. 말씀하시고 ఆత్మ మరియు పెళ్లి కుమార్తె కూడా మాట్లాడటం అతడు స్పష్టంగా విన్నాడు. 듣는 자도 రమ్ము, 것이요 వినువాడు రమ్మని చెప్పవలను, దప్పిగొన్నవాని రానిమ్ము, ఇచ్చేయించువాని ఏమి తీసుకొనవలను? 생명수를 받으라. జీవజలమును ఉచితముగా పుచ్చుకొని నిమ్ము. 자 여러분 생명수를 주실 수 있는 ఎవరు మాత్రమే మనకు జీవజలమును ఇవ్వగలరు? 오직 하나님만이 దేవుడు మాత్రమే 주시도록. మనకు జీవజలమును ఇవ్వగలరు. 그럼 결국 성령님 ఫలితంగా ఆత్మ మరియు పెళ్లి కుమార్తె ఎవరు? 하나님을 뜻하시. వారు దేవుడై ఉన్నారు. 하나님께서 దేవుడు సమస్త మానవాళిని పిలిచి ప్రోగు చేయును. 이 하나님께서 부르시는 కాబట్టి దేవుని పిలుపు గురించిన ఈ ప్రవచన వాక్యములన్నిటినీ ఏది కలపకూడదని 조금이라도 మరి అందులో నుండి ఏది తీసివేయకూడదని చెప్పబడినది. 내가 이 책에 18వ వచనం. ఈ గ్రంథమందున ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చినదేమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపినెడలా ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగులు దేవుడు వానికి కలుగ చేయును. 이 책의 예언의 말 ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున వాక్యములలో ఏదైనను తీసివేసినడలా 기록된 దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవ వృక్షములను 제하여 버리시리라. పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. 않고 성경에 기록된 바를 పరిశుద్ధ గ్రంథమునకు ఏది కలపక మరియు 하나님은 అందులో నుండి ఏది తీసివేయక అది వ్రాయబడినట్లుగానే మనం పరిశుద్ధ గ్రంథమును చదివినప్పుడు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? తండ్రి అయిన దేవుడు మరియు తల్లి అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు మరియు తల్లి అయిన దేవుడు ఉన్నారు. తల్లి అయిన దేవుని గుండా వెళ్లకుండా 그는 우리에게 మనలో ఏమి కోల్పోచున్నది? 영원한 생명은 నిత్య జీవం మనకు ఎన్నటికీ ఇవ్వబడదు. 근데 아버지 하나님께서 왜 인류 인생에 తండ్రి అయిన దేవుడు మానవులందరికీ జీవమునిచ్చే సమయం విషయంలో 너 주어놨느냐 하면 దేవుని యొక్క సృష్టి కార్యమును మనం చూసినప్పుడు 보면 ఆ రోజులలోని సృష్టి యొక్క చివరన హవ్వ ప్రత్యక్షం కావలెను. 하와의 존재가 출현하게 됩니다. 이와 마찬가지로 ఏ విధంగా 끝부분에 6000 సంవత్సరముల చివరలో ఎవరు ప్రత్యక్షం కావలెను? 바로 예언적인 하와의 ప్రవచనాత్మక హవ్వ అయిన 하늘 어머니께서 యెరూషలేము పరలోక తల్లి ప్రత్యక్షం కావలెను. 것입니다. 그리고 마지막에
అందుకని గొర్రెపిల్ల యొక్క భార్య అయిన పెళ్లి కుమార్తె చివరి దినాలలో సిద్ధపరచుకొని ఉండెను. ఇప్పుడు ఆమె ప్రత్యక్షమయ్యే సమయం ఆసన్నమాయెను. పరిశుద్ధ ఆత్మ యొక్క చివరి యుగంలో సమస్త మానవాళికి ఏదో ఇచ్చుటకు తల్లి అయిన దేవుడు ప్రత్యక్షమగును. అదేమిటి? చివరి దినాలలో ప్రవచనం అనుసారంగా ఆమె వారికి జీవమిచ్చుటకు వచ్చెను. ప్రవచనం ప్రకారంగా అంజురపు చెట్టు లేతదై చిగురించినప్పుడు తండ్రి వచ్చి బాప్తిసము పొందెను, మరి సువార్త యొక్క మార్గం తెరిచెను. ఆయన పరలోకానికి ఆరోహణం కాకమునుపు ఆదాం యొక్క ప్రకటెముకల ద్వారా హవ్వ సృష్టింపబడినట్లుగా తండ్రి ఆరోహణమైన తర్వాత తల్లి ప్రత్యక్షమయ్యారు. పరిశుద్ధ గ్రంథం అలా బోధించినది. కాబట్టి దేవుని సంఘమైన మనము తల్లి అయిన దేవుడు లేకుండా మనకు జీవం ఎన్నటికీ ఇవ్వబడదని పరిపూర్ణంగా విశ్వసిస్తాము. తండ్రి అయిన దేవునితో పాటు తల్లి అయిన దేవుడు తప్పక ఉండవలెను. మరియు దేవుని పండగలు ఆచరింపబడే సియోనులో రక్షకులైన దేవుడు ఖచ్చితంగా నివాసం ఉండవలెను. 2000 సంవత్సరాల క్రితం యేసు భూమిపైకి వచ్చినప్పుడు పరిసయ్యులు మరియు ధర్మశాస్త్రోపదేశకులు యేసుక్రీస్తును వ్యక్తిగా చూశారు. ఆయన యందు విశ్వాసముంచుటలో వారెందుకు విఫలమయ్యారు? మానవులందరినీ మనం యేసు యుగంలో మరల ప్రత్యక్షమైనట్లయితే మీరు ఆయనను స్వీకరిస్తారా అని అడిగినట్లయితే వారంతా అవును, ఆమేనని అంటారు. ఏమైనా మనం ఆయన శరీరధారిగా మారారు, మరల శరీరం ధరించి ప్రత్యక్షమయ్యారు, మీరు ఇది నమ్మగలరా అని చెప్పినట్లయితే వారికి మాటలు రావు. తన కొరకు కనిపెట్టుకుని వారి నిమిత్తము ఆయన ఎన్ని మార్లు ప్రత్యక్షమగును? ఆయన రెండవసారి వచ్చినప్పుడు ఆయన ఒంటరిగా వచ్చునా? తండ్రి అయిన దేవుడు మరియు తల్లి అయిన దేవుడు ఆత్మ మరియు పెళ్లి కుమార్తెగా కలిసి ప్రత్యక్షమగుదురు. మరి తప్పిపోయిన తన పిల్లలందరినీ సత్యము వద్దకు నడిపించి వారిని రక్షించును. వారు మనవలే మానవులుగా వచ్చినందున యెషయా 8వ అధ్యాయం 28వ వచనంలోని ప్రవచింపబడినట్లుగా వారి అభ్యంతరము కలిగించి ఒక బండగాను మరి బోనుగాను చిక్కువలగాను ఉండును. ఆయన తగులు రాయిగాను అభ్యంతరము కలిగించి బండగాను ఉండును. ఒక మానవుడిని దేవునిగా ఎలా నమ్మగలము? 2000 సంవత్సరాల క్రితం పరిశీలి చెప్పినది ఇదే. ఇందు విషయమై యేసుక్రీస్తు చాలా ఆతృతగా ఇలా చెప్పెను, లేదా ఈ క్రియల నిమిత్తమైన నన్ను నమ్ముడి, అనగా నేను చేయుచున్న వాటిని చూసి నన్ను నమ్ముడి. నేను క్రొత్త నిబంధనను ప్రకటించుచున్నాను, నేను సియోన్లో ఉన్నానో మరియు చివరి యుగంలో నేను ప్రత్యక్షమయ్యానో లేదో చూసి నన్ను విశ్వసించండి. నేను చేయు కార్యాలను చూస్తూ అది ప్రవచింపబడినట్లయితే మరియు మీరు నమ్మినట్లయితే మీరు రక్షింపబడుదురు అని దీని అర్థం. ప్రజలు ఈ భూమిపై యేసు ఉన్నట్లయితే ఆయన విశ్వసించని వారు ఎవరూ ఉండరు అని అనుకుంటారు. ఏమైనా యేసు 2000 సంవత్సరం క్రితం భూమిపై ఉండినప్పటికీ అసంఖ్యాకమైన యూదులు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. వారు ఆయన నుండి వెనుదిరిగారు. కానీ మనం ఆయనను తప్పక గుర్తించవలెను. కాబట్టి దేవుని ఎరుగుటకు మనం ఏమి చేయవలెను? మనం ఆయనను గుర్తించుటకు బలవంతంగా ప్రయాసపడాలి. ఈనాడు మీరు మరియు నా భవిష్యత్తు పరిశుద్ధ గ్రంథంలోని మన దేవుని యొక్క వాక్యముల ద్వారా ఖచ్చితమైపోయినది. జ్యోతిష్కుల గ్రంథం వలనో లేక ఇతర ప్రవక్తల గ్రంథం వలనో కాదు. మరి మన భవిష్యత్తును ఖచ్చితం చేసే తల్లి అయిన దేవుడి యొక్క ఉనికిని మనం తెలుసుకోగలిగాము. అంతం వరకు దయచేసి ఈ విశ్వాసమును కోల్పోకుండా దీనిని మీ హృదయంలో లోతుగా ఉంచుకోండి. తద్వారా మీరంతా ఈ విశ్రాంతినమందు ఆశీర్వాదాలు పొందెదరు. ఈ వాక్యముల ద్వారా మీరు అధిక కృపను పొందారని ఆశిస్తూ ఇప్పుడు నేను ఈ ఉపదేశమును ముగించాలనుకుంటున్నాను. చాలా ధన్యవాదములు.